ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ మాట చదవండి. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ మాట 16వ మాట. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చి, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీళ్ళలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాడో, వెంటనే ఏం తెరవబడిందంట? ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఎవరి మీదకి దిగింది? యేసుక్రీస్తు ప్రభువు మీదకి దిగ్గానే ఆయన ఎవరైతే ముట్టుకుంటున్నారో వారు స్వస్థత పొందారు. ఆయన ఏదైతే కార్యాలు చేస్తున్నాడో వారంతటికి విస్మయం పొందారు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన అద్భుతాల గురించి ఒకసారి ఆలోచించండి. గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు. అనేక మంది చాంద్ర రోగులను, ఓచకాలు చేతులు కలిగిన వారిని స్వస్థపరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు, రక్తస్రావంతో బాధపడే వారిని స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపేశాడు, దయ్యం పట్టిన వాళ్ళని వదిలించేశాడు. తన వాక్శక్తితో అనేకమైన కార్యాలు చేశాడు. నీటి మీద నడిచాడు, నేలను ద్రాక్షారసంగా మార్చాడు, గాలిని తుఫానును గద్దించాడు. ఆయన చేసిన కార్యాల గురించి ఇంకెన్నని చెప్పను, ఎన్నని వివరించను. ఒక 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పంచిపెట్టాడంటే 5,000 మందికి పంచాడు. కేవలం 7 రొట్టెలను మాత్రమే 4,000 మందికి పైబడి పంచిపెట్టాడు. ఇంకా ఆయన దగ్గర స్వస్థతలు పొందిన వారిని లిస్టు రాసుకుంటే, అంటే రోగులు ఎవరైతే వచ్చారో ఆ రోగాలన్నీ రాసుకుంటే ఎన్ని రోగాలు ఉన్నాయో అన్నిటినీ బాగు చేశాడు. అనేక మందిని పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. తన వాక్కును విని అనేక మంది మారు మనసు పొందారు. తను మాట సెలవిస్తే చాలు మా జీవితాలు బాగుపడిపోతాయని ఎంతోమంది ఆయన కాల్ షీట్ కోసం ఎదురు చూశారు. ఒక్క అపాయింట్మెంట్ చాలు, ఒక్క కాల్ షీట్ ఇవ్వండి, ఒక్క డేట్ ఇవ్వండి అయ్యగారు అని ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు కోసం గుమ్మంలో ఎదురు చూస్తూ ఉండేవారు. రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప కూడా పడకపోతే ఇదిగో కుడి పక్కన వాళ్ళ ఏంటంటే మొత్తం 2 దోణిల నిండా చేపలు పట్టేశారు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని సూచక కార్యాలు, ఇన్ని మహిమగల కార్యాలు ఎవరు మాత్రమే చేయగలిగారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన మీదకి ఏం వచ్చిందంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చిన వారు ఎన్ని అద్భుతాలైనా చేయగలుగుతారు, ఎన్ని ఆశ్చర్యాలైనా చేయగలుగుతారు, ఎన్నిటికో సాక్షులుగా వారు మారగలుగుతారు. వారి వల్ల కాదు, కానీ వారి మీదకి దిగి వచ్చిన ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు అన్ని మహిమగల కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రారంభ కార్యం, ప్రారంభ వచనం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదంతా ఏటి చనిపోయిన వారిని లేపడమా? నాయీను అనే పట్టణంలో ఆయన రాగానే, ఆయన పాడి ముట్టుకోగానే చచ్చిపోయిన తన కుమారుడు లేచాడా? లాజరో లాజరో బయటకు రా అంటే బయటకు వస్తాడా? బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి అలా రోగగ్రస్తమై పడిపోయిన వ్యక్తి ఇదిగో నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకొని నడువు అంటే నడిచేశాడా? 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టరు పరిష్కరించలేని సమస్య కేవలం తన వస్త్రపు చెంగులు మాటుకుంటేనే మారిపోయా. గెన్నేసరిత ప్రాంతంలో దయ్యం పట్టినవాడు, 2000 దయ్యాలు పట్టినవాడు ఒక్క మాటతోనే స్వస్థచిత్తుడు అయిపోయాడా? మళ్ళీ అదే గెన్నేసరిత ప్రాంతానికి వెళ్ళేసరికి గ్రామాల్లోంచి, పల్లెల నుంచి, పట్టణాల నుంచి రకరకాల రోగులందరూ వరుసటేస్తే కేవలం తన వస్త్రపు చెంగు పట్టుకుంటేనే స్వస్థత పొందేశారా? ఇన్ని కార్యాలు జరగడానికి అసలు ఆది కార్యం ఎక్కడ జరిగిందంటే బాప్తిసం తీసుకున్న యేసుక్రీస్తు ప్రభు ఒడ్డుకు రాగానే అతని మీదకు ఒకటి దిగి వచ్చింది. అది ఏంటంటే దేవుని ఆత్మ. పొందుకోండి దేవుని ఆత్మను. దేవుని ఆత్మను పొందుకోవాలి స్వామి. ఎంతకాలం నిద్రాత్మ? చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా నిద్ర గల ఆత్మను నాకు దూరపరచు. నిద్రపోతున్నాను ప్రభు ఎక్కువ. దేవా తిండిని చూస్తే టెంప్ట్ అయిపోతున్నాను, ఎంత అవసరమవుతుందో అంత అవసరమైంది తినట్లేదు, తిండి ఆత్మ వచ్చేసింది నాకు. అసూయ అనే ఆత్మ, ద్వేషం అనే ఆత్మ, కలహం అనే ఆత్మ, దుర్మార్గం, దుష్టత్వం, సాతాను కలిగించే ఆత్మ. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మీద దేవుని ఆత్మ ఉందా, సాతానుడి యొక్క ఆత్మ ఉందా? దేవుని ఆత్మ ఉంటే పాపులను కూడా ప్రేమించగలుగుతారు, సాతాను ఆత్మ ఉంటే పరిశుద్ధులను కూడా లెక్క చేయలేరు.
దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఉంటే ఒక ఆవిడ పాపాత్మురాలట, వెనకాల నుంచి వచ్చి కాలు మీద పడిపోయిందట. ఆ ఇంట్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు పిలిచిన వాడు ఎంతగానో అసహించుకుంటున్నాడట. చిచ్చి 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 చిచ్చి, ఎలాంటి వ్యక్తి వచ్చింది నా ఇంట్లోకి, ఆయన్ని పాదాలు పట్టుకొని ఎత్తుందేటి, ఏం అండేటి ఈయన, చిచ్చిచి ఈ మనిషి నా ఇంట్లోకే రావాలా అని చెప్పేసి ఎంతగానో సొనుక్కుంటున్నాడట. అలాంటి వ్యక్తిని నా దేవుడు అంటాడు, అమ్మా నీ విస్తారమైన పాపాలు ఏమేమి క్షమించబడ్డాయి. వాళ్ళలో ఉన్నదేంటి? సాతానాత్మ. నా యేసుక్రీస్తులో ఉన్నదేంటి? దైవాత్మ. దేవుని ఆత్మను కలిగిన వారికి సాతానాత్మను కలిగిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది సుమి. దేవునికి స్తోత్రం. నువ్వు పరిణామం చెందాలి. ఏంటో తెలుసా పరిణామం? నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో మమేకమై అనుసంధానం అయిపోయి నీవే దేవుని ఆత్మతో నింపబడాలి. అది నువ్వు వెళ్ళే స్టేజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లాడుగా ఉన్నావు నువ్వు, బాల్యంలో ఉన్నావు, యవ్వనంలోకి, వృద్ధాప్యం నుంచి కౌమారం నుంచి వృద్ధాప్యం, ఇలా స్టేజ్ల ప్రకారంగా ఎలాగైతే వెళ్తున్నావో, ఒక సాధారణమైన ఏదో స్వస్థత కోసమో, విడుదల కోసమో, కష్టం కోసమో, నష్టం కోసమో వచ్చిన నీవు నిజదేవుని తెలుసుకోవడం ఒక మెట్టు. ఆ నిజదేవుని మార్గంలో బాప్తిసం పొందడం ఒక మెట్టు. ఆ బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుని ఆత్మను పొందుకోవడం అత్యున్నతమైన స్థాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాకు దేవుని ఆత్మ కావాలన్న వాళ్ళు ఒకసారి గట్టిగా ఆగకుండా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకుందాం. దేవుని ఆత్మ చేసే కార్యాలు ఎంత అద్భుతమైన కార్యాలు. ఏలియా వంటి ఆత్మ కావాలి, ఎలీషా వంటి ఆత్మ కావాలి, అబ్రహాము వంటి ఆత్మ కావాలి, యాకోబు వంటి ప్రార్థన కావాలి, యోసేపు వంటి క్షమాపణ కావాలి. వీళ్ళందరిలో ఉందో ఏంటో తెలుసా? మోషే లాంటి సాత్వికం, దావీదు లాంటి ప్రేమ, సొలొమోను లాంటి జ్ఞానం. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? వారిలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉంటే జ్ఞానం, దేవుని ఆత్మ ఉంటే క్షమాపణ, దేవుని జ్ఞానం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే సాత్వికం, దేవుని ఆత్మ ఉంటే ఓర్పు, దేవుని ఆత్మ ఉంటే సహనం, దేవుని ఆత్మ ఉంటే ప్రేమ, దేవుని ఆత్మ ఉంటే మనకి కీడు చేసిన వారికి కూడా మేలు చెయ్యాలనిపించే ఒక అద్భుతమైన వాత్సల్యం పుట్టిస్తుంది. అది నీలో పట్టరాని కోపం కూడా ఎలా మారిపోద్దంటే పట్టరాని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చేస్తాడు. యోసేపు జీవితంలో కూడా జరిగింది అదే కదా. తన అన్నదమ్ములను చూడగానే అతనికి ఏం కలగాలి? పట్టరాని కోపం కలగాలి. కానీ అతనికి ఏమొచ్చిందంటే పట్టరాని దుఃఖం వచ్చిందట. అతనిలో ఉన్నది ఏంటి? చిన్నప్పటి నుంచి దేవుని ఆత్మ. ఈరోజు దేవుని ఆత్మను పొందుకుందాం. ఈరోజు దేవుని ఆత్మను పొందుకుందాం. ఈరోజు దేవుని ఆత్మను పొందుకుందాం. ఎందుకు దేవుని ఆత్మను పొందుకోవాలంటే అనేక మంది ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేని వారు ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు ఏం చేయాలంటే దేవుని ఆత్మ దిగి వచ్చే స్థాయికి వారిని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చి యోహాను గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. గర్భంలోనే పరిశుద్ధాత్ముడు తనలో నివసించాడు. ఇలా గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్న బాప్తిసం ఇచ్చి యోహాను అనేక మందికి ఏమి ఇవ్వగలుగుతున్నాడంటే బాప్తిసం ఇవ్వగలుగుతున్నాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం పరిచయం చేయగలుగుతున్నాడంటే దేవుని ఆత్మను వారిని దర్శించడం పరిచయం చేయగలుగుతున్నాడు. అదే క్రమంలో నీతి యావత్తు ఎలా జరగనివ్వని ఎవరు కూడా వరుసలోకి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు కూడా పట్టణాన్ని వదిలేసి అరణ్య ప్రాంతానికి యోర్దాను నది దగ్గరికి వచ్చేసాడు. అక్కడి నుంచి ఆయన జీవితం ఒక మలుపు తిరిగిపోయింది. 18 సంవత్సరాల వరకు నిశ్శబ్దంగా ఉన్న నా ప్రభువు ఆ రోజు నుంచి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు దేవుని ఆత్మ వల్ల. దేవునికి స్తోత్రం. ఈ 30 సంవత్సరాలు అతడి దగ్గర లేనిది ఏంటి? దేవునితో ప్రార్థన ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవుని సన్నిధి ఉంది, అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు తానే దేవుడు. కానీ దేవుడైనప్పటికీ కూడా అతడు దేని మీద ఆధారపడి తన సేవను ప్రారంభించాడంటే దేవుని ఆత్మను మీద ఆధారపడి దేవుని సేవను చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవజనులారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క అంశాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బుని బట్టి సేవ కాదు, మీ దగ్గర ఉన్న జనాన్ని బట్టి సేవ కాదు, మీ దగ్గర ఉన్న పలుకుబడిని బట్టి సేవ కాదు, మీ కులాన్ని బట్టి సేవ కాదు. ఇవన్నీ తాత్కాలికం. ప్రజలు వస్తారు, రాకపోతారు.
డబ్బు ఉండొచ్చు, లేక